ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న ఆ కోడ్ బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే. ఒక కాల్తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలన్నా ఏం కాదు. తెల్లవారుజాము తూర్పు కొండ. టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్ళ చూసుకునే గిరిజన తెగలు. ఆపి అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రడక్షన్ చెప్తా విను. రేయ్, మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి. అభివృద్ధికి మారు పేరు మన మదనపల్లి ముద్దు బిడ్డని ఎన్నుకునే మరో మహత్తర అవకాశం ప్రియతమ నాయకుడైన చిల్లర సోమేశ్వర్ రెడ్డి గారి మైక్ గుర్తుకే మన ఓటు. సోమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ఏసేమంటావా? ఇప్పుడు చూడన్నా, సౌండ్ పెరుగుతుంది, గేటు లోపలికి పాంప్లెట్ ఎగురుతుంది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. ఆయుధం పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్రెక్కుట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్రకు కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకిది అర్థం కాదు,
ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. యో సాదేవా 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే తమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. జయ, ఇది బాగుంది. గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. పో. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అమ్మో. అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదర పెంచలా, స్వార్థం తోనియావ. మనుషులకి కనికరమే లేకపోయా అని నన్ను సొమ్ములు యానించి వస్తాయిరా. సార్, ఆ, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా? మెల్లయ్యిండు ఇతను సార్. ఓర్ని, ఈడంబాని రేంజ్ కదరా. ఆ, మన కాడికి ఎందుకు కూర్చున్నాడు? అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరెడ్డి. దీన్ని బాక్సైట్ అంటారు, అరుదుగా దొరికే ఖనిజం. ఇది మీ నియోజకవర్గంలోని కొండ, దానిపైన ఒక ఫామ్ హౌస్, కింద 2 తెగలు ఉన్నాయి. ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం. మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది. వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు 300 కోట్లు ఇస్తా. $10 కోట్లు టోకెన్ అమౌంట్. మ్యాప్స్కి రీసెర్చ్కి అందని విషయం ఒకటి ఉంది సార్. అక్కడ ఒకడు ఉంటాడు, ఆ 2 తెగలు అతని మాట వింటాయి, కానీ అతను మన మాట వినడు సార్. సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను. 300 హత్యల కన్నా 300 కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది. కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. నార్మల్. లక్ష్మీదేవి వస్తాంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా. అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు, అంతే. అక్కడ మొదలైంది అసలు పెంట. ఛ! ఓకే, ఐ గాట్ మై ఆన్సర్స్. ఇదంతా బాక్స్ సైట్ గురించి. హలో అమ్మాయి, ఇవి అమ్మాయి. నీకు నీ టాక్సీకి థ్యాంక్స్. No mentions. Subscribe to Luras Suresh, Delhi Ladies. ష్యూర్. ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు, ఎవరిని ఎంక్వైరీ చేస్తూ ఉండవు. స్లాంగ్ సెట్ అవ్వలేదు. ఇది నీ ఢిల్లీ కాదు, పోదామా? టెన్షన్ పడుకు, మేము గవర్నమెంట్, పబ్లిక్ ఫ్రెండ్లీ. నీ క్లాస్ పీకడానికి పంపారు, పోదా. కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనె పాకం. Last entry July 17, 1997. Ranger signing in. సి ఐడియా? వెబ్ సిరీస్లు బాగా చూస్తాం అనుకుంటా, ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా. రా. ఎస్, వి ఎగ్జిస్ట్. మదనపల్లిలో సేఫ్ హౌస్ ఏంటి? కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ని, సిరిసిల్ల పెద్ద బంక్ దగ్గర ఒక క్రిమినల్ని పట్టుకున్నాం. ఇలాంటి సేఫ్ హౌస్లు వాడే. ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు. బాక్స్ సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ళ పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని. బాక్స్ సెట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు. నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈస్ బిగ్గర్ దెన్ బాక్స్ సెట్. అక్కడ ఎవరుండేవారో తెలుసా? వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసిన్, ఈగల్.